హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూడొచ్చు మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? మేము బెంగళూరులో ఉన్న రాజస్థాన్ రెసార్ట్కి అయితే వచ్చేసాము. చూడండి, ఎంట్రీ కూడా మనకి చాలా బాగా అరేంజ్ చేశారు. మనం రాగానే మనకి సింధూర్ పెట్టి ఫ్లవర్స్ చల్లి లోపలికి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. టోటల్ రిసార్ట్ అంతా మనకి రాజస్థానీ విలేజ్ స్టైల్, అక్కడ ఫుడ్, అక్కడ గేమ్స్, వాళ్ళ కల్చర్ అంతా ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో చలో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇంకా అన్ని యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు, 10 minutesలో అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వర్క్ చేసి యాక్టివిటీస్ పర్ఫామ్ చేసే వాళ్ళందరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం రాజస్థానీ స్టైలే ఉంది. ఈ రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 to నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా అందుకే మేము 3 కల్లా వచ్చేసాం కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నైట్ ఇంకా బాగుంటుంది ఇవి. అండ్ దీంతో పాటు మేము కూడా వాలంటీర్గా కొన్ని డ్యాన్స్ స్టెప్స్ అయితే వేసాము. మన సైడ్ మమ్మీస్ ఏమో ఇలాంటి పర్ఫామ్ చేయమంటే వద్దు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అంటారు కదా. కానీ నార్త్ సైడ్ వాళ్ళైతే ఎంత ముస్లిం వాళ్ళైనా కదా చూస్తున్నాను కదా, చాలా ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. నాకైతే భలే బాగా అనిపించింది. సో ఇంకా అన్నీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపల ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, సో వీటి కాస్ట్ ఎంత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ వాటర్ దగ్గర ఏదో క్రియేటివిటీ ఉపయోగించేసి చేద్దాము అనుకున్నాము రీల్, కానీ అది అసలు రాలేదు. మనం సినిమాటిక్గా తీద్దాము, సినిమాస్లో చూపించినట్టు అనుకున్నాం, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ ఈ రిసార్ట్ ఒక ప్రైజింగ్ వచ్చేసి పర్ పర్సన్ 1200 రూపీస్, ఆ పిల్లలకి అయితే 650 రూపీస్ పర్ హెడ్. ఇంకా అన్ని యాక్టివిటీస్, ఫుడ్ అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్, మనం ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు. ఇంకా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ లోపల అన్నీ చూసేస్తున్నాం ఒకసారి. చూడండి, కంప్లీట్లీ ఒక చిన్న విలేజ్కి ఏదో వచ్చేసిన ఫీలింగ్ ఉంది కదా ఇక్కడ. ఈ రూమ్ అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. సో ఈ రూమ్ అంతా నాదే అనుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే తిరుగుతూ ఉన్నా. అప్పుడప్పుడు మనలో ఉన్న ఇన్నర్ చైల్డిష్ బిహేవియర్ బయటికి రావడంలో తప్పులేదు. సో మీరేమంటారో చెప్పండి. సో ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ దిస్ రూమ్ అని చెప్పేసి జస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంతే. ఈ రిసార్ట్లో సపరేట్గా సెగ్మెంట్స్ వైజ్ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ స్టాల్లో ఒక్కొక్క యాక్టివిటీ అండ్ ఒక్కొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది ప్యారలల్గా. సో నేను కూడా వాళ్ళతో పాటు కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అయితే వేశాను. సో మీకు ఎలా అనిపించింది? నేనైతే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే యూ మస్ట్ ట్రై దిస్ రిసార్ట్. నేను అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి ఓల్డ్ స్టైల్లో మజ్జిగ జిలుపుతారు కదా, సో అలాంటిది ఉంటే ఆంటీని అడిగి నేను కూడా చేస్తానని చెప్పేసి కాసేపు అయితే అలా చేశాను. అండ్ ఇక్కడ తినైతే రోటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. బాజ్రా రోటీ సెంటర్, రాజస్థానీ స్టైల్ రోటీస్. సో నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి తీసుకున్నాను, కానీ షేప్ అయితే అస్సలు రావడం లేదు, ఊరికి విరిగిపోతూ ఉంది. కానీ తను మాత్రం చాలా స్పీడ్గా చకచకా చేసేస్తుంది. చూడండి నా రోటీ ఎలా వచ్చిందో. సో డెఫినెట్లీ నేర్చుకుందాం నెక్స్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి ఇసూర్ రాయి అంటారు కదా, మా నాన్నమ్మ దగ్గర ఉండేది ఇది. మీరు ఏమంటారు దీన్ని? మా ఊళ్ళో అయితే దీని పేరు ఇసూర్ రాయి అంటారు. మినుములు, కందులు ఇవన్నీ దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటుంటారు. అన్ని స్టాల్స్ అండ్ యాక్టివిటీస్ కూడా అయితే స్టార్ట్ అయిపోయాయి. చలో లెట్స్ సీ. ఇలా కార్డ్ అయితే ఇస్తారు. మనం ఈచ్ యాక్టివిటీ చేసిన దగ్గర వాళ్ళైతే దీన్ని పంచ్ చేసేస్తారు. సో టోటల్లీ మనకి 12 ఉంటాయి. అన్ని యాక్టివిటీస్ కూడా ఆ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి విత్ ఫుడ్. రాగానే వెల్కమ్ డ్రింక్ కింద మనకి జీరా వాటర్ అయితే ఇస్తారు. మేము అన్నీ చుట్టేసి తర్వాత ఇప్పుడైతే తీసుకుంటున్నాం ఇది.
అండ్ స్నాక్ ఆప్షన్ కింద ఈరోజు స్ప్రౌట్ సలాడ్ అండ్ అలాగే కటోరీ అయితే ఉంది. తినేసి క్యామిల్ బండి అయితే ఎక్కుదాం రండి. ఇక్కడ ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆంటీ వచ్చేసి నేను వీడియోస్ తీస్తుంటే చూసి నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, నేను కూడా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను, సో నువ్వు వీడియోస్ చేశాక నాకు అది షేర్ చేయి, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తానని చెప్పింది. సో స్వీట్ కదా. సో క్యామిల్ అయిపోయాక ఇప్పుడు హార్స్ అయితే ఎక్కేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్పెట్ షో అయితే వేశారు, తోలుబొమ్మలాట. నేను ఒరిజినల్ సౌండ్స్ అయితే యాడ్ చేయలేదు, మళ్ళీ కాపీరైట్ వస్తుందని. ఒరిజినల్ సౌండ్స్ పెట్టి చూస్తే చాలా బాగుంది. నేను షార్ట్స్లో కావాలంటే యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ మనకి విలేజ్ స్టైల్ బాగుంటే నేను కొన్ని వాటర్ అయితే చేరుతూ ఉన్నాను. నాకైతే అంత బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీయడం రాలేదు. మా హస్బెండ్ తీసిస్తే నేనైతే వీడియో కోసం పోజ్ కొడుతున్నాను, ఏదో అలసిపోయి వాటర్ నేను అంతా చేరినట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పామిస్ట్ స్టాల్ అయితే ఉంది. అంటే మన జాతకం చెప్తారు కదా, హస్తరేఖావాది. సో నేనేం చెప్పించుకోలేదు, జస్ట్ అడుగుతున్నాను వాళ్ళని. సో ఇక్కడ పాటరీ ఆర్ట్ అయితే ఉంది. అంకుల్ ఇక్కడ కుండలు చేస్తూ ఉన్నారు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే అడిగి చేయించుకోవచ్చు. సో అంకుల్ని అడిగి నేను కూడా ఒక కుండ చేస్తానని చెప్పి చేస్తూ ఉన్నాను. అంకుల్ కూడా చాలా సపోర్ట్గా వీడియో తీస్తున్నావా అమ్మ, సో ఇలా కూర్చో బాగా కనిపిస్తావు అని చెప్తా ఉన్నారు. నేను చేసిన కుండ ఎలా వచ్చిందో షార్ట్లో పెడతాను, చూసేయండి. అది అయిపోయాక నెక్స్ట్ పక్కనే బులక్ కార్ట్ రైడ్ ఉంటే తనైతే ఎక్కాము. మా హస్బెండ్ అంటున్నారు, ఊర్లో ఎద్దుల బండి ఎక్కమంటే ఎక్కువగానే ఇక్కడ డబ్బులు ఇచ్చి మరీ ఎక్కుతున్నావు కదా అని. అక్కడ ఆ పాప నేను వీడియో తీస్తున్నానని హాయ్ అయితే చెప్తూ ఉంది. ముందు క్యామిల్ది అందరు కలిసి ఎక్కాం కాబట్టి ఇది సింగిల్ క్యామిల్ రైడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గేమ్స్ యాక్టివిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి కార్డ్ ఇస్తున్నాం కదా, ప్రతిసారి మన యాక్టివిటీ పర్ఫామ్ చేశాక మనకైతే దాన్ని పంచ్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ మ్యాజిక్ షో అయితే చేస్తున్నారు ఇద్దరు కాయిన్స్తో. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో వాళ్ళ మీద సెటైర్ వేస్తూ మ్యాజిక్ అయితే చేస్తూ ఉన్నారు. మన ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూడా రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రీగా హెన్ అయితే పెడతారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. నేనైతే జస్ట్ ఓన్లీ 1 హ్యాండ్కి అయితే పెట్టించుకుంటున్నాను. వీళ్ళంతా 6 మంత్స్ ఉండి 6 మంత్స్ ఇంటికి వెళ్తారంట, అప్పుడు వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. రీసెంట్గా పెళ్ళయిందా నీకు అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావంటే షాదీ గ్లో ఉంది నీ ఫేస్లో అని చెప్తుంది. నా మెహందీ బాగుందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ కన్నా నైట్ టైం చాలా బాగుంటుంది. లైటింగ్కి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వైబ్ అంతా నైట్ ఎక్కువ బాగుంటుంది. అండ్ ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది. సరే ఈవినింగ్ అయిపోయింది, ఏం తినలేదని చెప్పేసి ఒక ఛాయ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. అది కూడా మనకి ఆ కార్డ్లో ఇంక్లూడెడ్. ఛాయ్ గరం ఛాయ్. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేద్దామని డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ సీటింగ్ స్టైల్ కూడా మొత్తం రాజస్థానీ స్టైల్. వాళ్ళు ఎక్కువ కింద కుషన్స్ వేసి కూర్చోబెట్టి పెడతారు కదా, ఆ స్టైల్. అండ్ ఫుడ్ కూడా మొత్తం ఆ టోటల్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్. సో ఇక్కడ మొత్తం రాజస్థానీ వెరైటీస్ అయితే పెడుతున్నారు. బటానీ పన్నీర్ కర్రీ हलवा था ये गट्टा बेसन गट्टा ये कड़ी ये दाल स्टार्ट करो दाल बाटी से సో ఇంతే తినాలని లేదు, మనకు కావాలంటే సెకండ్ టైం కూడా పెట్టించుకోవచ్చు. అండ్ వీళ్ళు వడ్డించే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మీకు ఫొటోస్ తీయాలా అని చెప్పి అడుగుతూ అందరినీ తీస్తున్నారు. మనకి రాజస్థానీ టోపీస్ కూడా పెట్టారు తినేటప్పుడు. ఓవరాల్ అంబియన్స్ అండ్ ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ.
చూడండి, మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంది కదా. కానీ మాకు లేట్ అయిపోద్దని చెప్పేసి మేము 3 o'clockకే వచ్చేసాం. సో ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అని. సో నైట్ వ్యూలో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము నైట్ వ్యూ ఎలా ఉంది అని. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే డూ విజిట్ దిస్ వన్స్ అని చెప్తాను. బాగుంది, 1 day వచ్చేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఆఫ్టర్ 7 క్యాంప్ ఫైర్ కూడా ఉంది. కానీ నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే క్యాంప్ ఫైర్కి ఉండకుండా వెళ్ళిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రిసార్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.